హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, చంద్రబాబుకు మరో ప్రమాదం అండి. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకే వెళ్ళిపోదాం. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే రిజర్వ్ చేసిందండి చంద్రబాబు గారికి సంబంధించి. సో అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఓటుకు నోటు కేసు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ జరగనుంది. సో ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును కేసులో ముద్దాయిగా చేర్చాలని, అదేవిధంగా రాష్ట్రంలో కేసును టేకప్ చేసిన ఏసీబీ నుంచి దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో పిటిషన్ దాఖలు చేశారండి. అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విచారణలో వాయిదా వేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు. అయితే రేపు జస్టిస్ సుందరేష్ అలాగే జస్టిస్ ఎస్విఎన్ బట్టి మరోసారి ఓటుకు నోటు కేసు సంబంధించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కి అయితే టీడీపీ డబ్బు ముట్టజెప్పాలని చూసింది అని అయితే అంటున్నారు. సో ఇదే క్రమంలో అప్పటి టీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో స్టీఫెన్సన్ ఇంటికి అయితే వెళ్ళాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఎంటర్ అయి ఓటుకు డబ్బు ఇవ్వజూపినట్లుగా తాము దగ్గర ఆధారం ఉన్నట్టు వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఫుటేజ్లో నోట్ల కట్టలతో సహా రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపించారు. సో ఇదే క్రమంలో చంద్రబాబు స్టీఫెన్సన్తో మాట్లాడుతూ ఓ ఆడియో కూడా వైరల్గా అయితే అయ్యింది. దీంతో ఓటుకు నోటు కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆ డబ్బు సంచులను బాబే పంపించాడంటూ అప్పటి టీఆర్ఎస్ అలాగే వైసీపీ నాయకులు టీడీపీపై దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే విషయం అనేది సద్దుమణిగిపోవడం జరిగింది. సో ఈ కేసులో అప్పట్లో జైలు పాలైన అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి కూడా బెయిల్పై విడుదల అయ్యారు. తర్వాత 2017లో కేసును ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని, చంద్రబాబు కేసులో ముద్దాయిగా చేర్చాలని అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఇటీవలే ఈ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందండి. ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ట్రాన్స్ఫర్ పిటిషన్స్ అయితే దాఖలు చేశారండి. మరి చూడాలి ఏ విధంగా కోర్టు అయితే తీర్పు ఇవ్వనుంది చంద్రబాబుకు సంబంధించిన ఓటుకు నోటు కేసులో అనేది అయితే మరి కాసేపట్లో తెలియనుంది.